Hi guys, this is all new Hero Extreme 125cc R డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS. సో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ రైట్ చేస్తాను. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ABS ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 125cc బండిలో వస్తుంది కదా, చూద్దాం ఎంత పర్ఫార్మెన్స్ మనకు ఆఫర్ చేస్తుందో బ్రేకింగ్ వైజ్ అనే దాని గురించి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటి అప్డేట్స్ని మిస్ కాకుండా చూస్తూ అండ్ ఒక మంచి అప్డేటెడ్ వెహికల్ కొనుక్కోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా చేయకపోతే ప్లీజ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ప్రైస్తో స్టార్ట్ చేద్దాం. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,04,000 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 1,29,000 నుంచి 1,30,000 రూపాయలకి మధ్యలో ఉండొచ్చు ఆన్ రోడ్ ప్రైస్. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలుసుకోవాలంటే నేను ఈ బైక్ని తీసుకొచ్చింది ఒంగోలులోని అసోసియేటెడ్ హీరో షోరూమ్ నుంచి. వుడ్ కాంప్లెక్స్ దగ్గర ఉంటుందన్నమాట, ఓల్డ్ బైపాస్ పక్కన. సో ఒంగోలు సరౌండింగ్లో కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోండి ఎంత ఆన్ రోడ్ ప్రైస్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు. అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా 1,30,000 వరకు ఉండొచ్చు అని నా ఒపీనియన్. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ క్లెయిమ్ చేయడం 66 కిలోమీటర్లని, బట్ రియల్ వరల్డ్లో నాకు తెలిసి 60 కిలోమీటర్ల మైలేజ్ పక్కగా ఇస్తుంది. బికాస్ ఆఫ్ కొంచెం ఇంజన్ మైలేజ్ కోసమే ట్యూన్ చేయడం జరిగింది ఎక్స్ట్రీమ్ 125Rలో. ఈ బైక్ యొక్క వెయిట్ 136 కేజీలు, లైట్ వెయిటే. సో ఇప్పుడు కొన్ని కొత్తగా 125 కేజెస్ తోటే వస్తున్నాయి అనుకోండి, వేరే విషయం. బట్ దీనికి ఉన్న ఎర్గనామిక్స్కి 136 కేజీలు అంటే లైట్ వెయిటే. ఇక 794 mm సీట్ హైట్ తోటి వస్తుంది. ఒక్కసారి నేను ఎక్కి కూర్చుంటాను చూడండి. సో నేను ఎక్కి కూర్చుంటే నాకు ఇలా ఉంది. ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి 5.10 హైట్ అయితే ఉంటాను. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. చాలా హ్యూజ్ అండి. ఆఫ్ రోడ్ కండిషన్లోకి వెళ్ళినా కానీ ఇంజన్కి ఎలాంటి హాని జరగదు, ఏమీ తగలదు. సో ఈజీగా పార్ట్ హోల్స్ని అయితే క్లియర్ చేస్తుంది అనమాట. అప్రైటే ఉంది, హ్యాండిల్ బారు స్లైట్లీ ఒక 10% లీన్ అవుతాం అంతే. సిటీలో నడుపుకోవడానికి మంచి లుక్ అయితే అప్పీల్ అయితే దొరుకుతుంది అనమాట రోడ్ మీద. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి సక్సెస్ఫుల్ ఇంజనే, అందుకే గ్లామర్ 125X కూడా తీసుకొచ్చారు. సో ఇది మనకి 124.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. సో మనకి 11.4 bhp పవర్ని 10.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. EBT టెక్నాలజీ తోటి వర్క్ అవుతుంది అనమాట, స్ప్రింట్ EBT. సో అలాగే ఇది చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంటుంది. అండ్ కొంచెం మెయింటెనెన్స్ కనుక మీరు చక్కగా చేసుకోగలిగితే అది లాంగ్ లైఫ్ అయితే వస్తుందన్నమాట. సో మంచి చిన్న షార్ట్ లాంగ్ రైడ్స్కి ఓకే, సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది సో ఇనిషియల్ గేర్, మిడ్ రేంజ్ అండ్ టాప్ రేంజ్లో ఒకసారి చెక్ చేసి నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి ఇంజిన్ నోట్ అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం. నెక్స్ట్ ఈ బైక్ యొక్క బ్రేక్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్లో 90/90 70 ఇంచ్ టైర్ అయితే ఉంది. అలాగే మనకి ఇది 276 mm డిస్క్ బ్రేక్తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్న మనకి ABS వర్క్ అవుతుంది కాబట్టి సో నాన్ స్కిడ్డబుల్ బ్రేక్స్ అయితే మనం చూడొచ్చు. రైడ్ చేసేటప్పుడు బ్రేకింగ్స్ని నేను క్లియర్గా టెస్ట్ చేస్తాను, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ABSతో వచ్చింది కాబట్టి మన పాయింటే అది. అండ్ ఇంకా మనకు ఫ్రంట్ అలాయ్ వీల్స్ అయితే మీరు చూడొచ్చు, ట్యూబ్లెస్ టైర్సే. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే బ్యాక్ సైడ్ 120/80 70 ఇంచ్ టైర్ అయితే ఉంది, ట్యూబ్లెస్ టైరే. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ కొత్తగా యాడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనం హార్ష్గా కొంచెం గట్టిగా నొక్కిన బ్యాక్ సైడ్ బ్రేక్ని మనకి ఎక్కడ స్కిడ్ అవ్వకుండా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెహికల్లో హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. స్ప్లిట్ ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. అలాగే DRLs కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం కంప్లీట్లీ యూనిక్గా ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి LED తోటి ఆఫర్ చేస్తున్నారు. అంటే ఈ వెహికల్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ LED సెటప్ కలిగినటువంటి లైట్ సెటప్ని అయితే మనం చూడొచ్చు. హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. సో మనకి 4 వింకర్స్ ఒకేసారి బ్లింక్ అయ్యేటువంటి పానిక్ బ్రేక్ అలర్ట్ కూడా ఉంది. మనం గ్లామర్ 125Xలో చూసాం కదా, సేమ్ అదే మనం అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి H షేప్లో చాలా సింపుల్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఈసారి ఫీచర్స్ వైజ్ చాలా అప్గ్రేడ్ చేశారనమాట. లాస్ట్ వర్షన్లో నెగిటివ్ కన్సోల్ ఉండేది కదా, ఈసారి మనకి కలర్ TFT కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. 5 inches స్క్రీన్. గ్లామర్ 125Xలో మనం ఎలాంటి ఆ స్క్రీన్ అయితే చూసామో అదే అన్నమాట. అలాగే ఈసారి మనకి బండిలో రోడ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ రోడ్డు, పవరు, అలాగే ఎకో. సో మనకి 3 మోడ్స్లో ఈ వెహికల్ అయితే మాత్రం మనం 3 సెట్ని బట్టి దీన్ని రైడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బ్రైట్గా ఉంది. అండ్ టాకోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది, అలాగే స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది, టైం కనిపిస్తూ ఉంది. సో ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి బటన్స్ చాలా మంచి క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మోడ్ బటన్ అయితే మీరు చూడొచ్చు. సో అలాగే కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ మనకి ఈ బటన్ మనం ప్రెస్ చేస్తూ ఉంటే సెట్టింగ్స్ అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ ఫీచర్స్ అన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ పాస్కి సపరేట్ బటన్ అయితే ఉంది. సో మనకి హై బీమ్, లో బీమ్ కూడా ఇక్కడే మనం ఆపరేట్ చేయొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్కి సో ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు.
హారన్ చూసారుగా ఎంత లౌడ్గా ఉందో. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హజార్ లైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సెల్ఫ్ స్టార్ట్కి అలాగే ఇంజిన్ ఆఫ్ కూడా రెండింటికి ఇదే మనకి యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే క్రూజ్ కంట్రోల్ బటన్, ఇది చాలా మంచిగా అయితే మాత్రం బొటన వేలు కింద పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. కీస్ కూడా చాలా గ్రిప్పీగా కూడా ఉన్నాయి. ఇది మనకి 125 మిలియన్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. సో 125 M లోగో, ఈ బ్యాడ్జింగ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఈ బైక్లో చాలా పెద్ద స్పెషల్ ఏదైనా ఉందంటే రైడ్ బై వైర్ టెక్నాలజీ. సో ఇదివరకు మనకి థ్రోటల్ మనం తిప్పినప్పుడు ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ట్రెడిషనల్ కేబుల్ ద్వారా జరిగేది. ఇప్పుడు సెన్సార్, ఇక్కడ మనకి థ్రోటల్ పొజిషన్ సెన్సార్కి అండ్ ఈసీయూకి కనెక్ట్ అయ్యేటువంటి సెన్సార్ ద్వారా జరుగుతుంది కాబట్టి థ్రోటల్ చాలా క్విక్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది అండ్ ర్యాపిడ్ ఉంటుంది అనమాట. సో ఆ థ్రోటల్ రెస్పాన్స్ గురించి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే గ్లామర్ 125Xలో నేను దాని ఎక్స్పీరియన్స్ చేశాను, తెలుస్తుంది అనమాట రైడ్ బై వైర్ టెక్నాలజీ యొక్క ఫీల్ అనేది. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది అని అంటే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా మనం లైవ్లో చెక్ చేద్దాం. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసరికి 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో యూఎస్డి షాంపెన్ గోల్డెన్ కలర్ ఫోర్క్లు వచ్చినా ఆశ్చర్యపోకర్లో అవసరం లేదు, ఎందుకంటే అది నాకు తెలిసి వర్కింగ్లో ఉంది. ఫ్యూచర్లో మనం చూడొచ్చు అనమాట. అది కొత్త వేరియంట్గా అది టాప్ మోడల్ అయితే అవుతుంది అనమాట. ఇదే టాప్ మోడల్ అనుకుంటున్నారు కదా, సో అది వస్తుందంటే అదే టాప్ మోడల్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ బండిని మనం రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ ఇంజిన్ పర్ఫార్మెన్స్, మరీ ముఖ్యంగా డ్యూయల్ ఛానల్ ABS కదా, బ్రేక్స్ డిఫరెంట్ కండిషన్లో బ్రేక్స్ కొట్టి సో ఎలా బ్రేక్స్ వర్క్ చేస్తున్నాయో చూద్దాం. నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్, చలో. నాట్ బ్యాడ్. 125cc ఎంతవరకు పికప్ ఉండాలో అంతవరకు ఉంది. సో ఎందుకంటే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ బండికి. పర్లేదు, ఉన్నంతలో బాగానే ఉంది. కొత్తగా ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ వల్ల థ్రోటల్ చాలా రెస్పాన్సివ్ ఉంది. సో నాకెందుకో రైడ్ చేసిన తర్వాత దీనికంటే గ్లామర్ 125X ఇంకాస్త పర్ఫార్మెన్స్, అది థ్రోటల్ రెస్పాన్స్ బాగుందనిపించింది. సో మేబీ ఇది వెయిట్ ఉండటం వల్ల, అది వెయిట్ తక్కువ ఉండటం వల్ల ఆ కారణం అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ వల్ల లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఇది కొంచెం క్విక్ అయితే ఉంది, పర్వాలేదు. హ్యాండ్లింగ్ వాజ్ సూపర్ అండ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. గేర్స్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు కూడా గేర్ బాక్స్ ఎక్కడా కూడా స్ట్రగుల్ అవ్వలేదు, స్మూత్గానే పడిపోయాయి. అలాగే ఈ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ 80 ఖచ్చితంగా మీరు వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు. సో 80 తర్వాత 125cc వైబ్రేషన్స్ వస్తున్నాయంటే మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎనఫ్ బాగుంది. ఇప్పుడు ఒకసారి బ్రేక్ ఫీల్ చూద్దాం. డ్యూయల్ ఛానల్ ABS కదా, యా బాగుంది. ఆ బైట్ ఫీల్ చాలా బాగుంది అండ్ చాలా రెస్పాన్సివ్ ఉన్నాయి బ్రేక్స్ కూడా. డ్యూయల్ ఛానల్ ABS దీనికి కావాలంటే నాకు తెలిసి అవసరం లేదు, బట్ అయినా డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉండడం వల్ల బైటింగ్ బాగుంది. సో బండి అనుకున్న చోట ఆగిపోయింది, ఎక్కడ స్కిడ్ కూడా అవ్వలేదు, సూపర్. సో నాకు తెలిసి డ్యూయల్ ఛానల్ ABS ఉన్న ఏకైక బండి 125cc ఇది ఒకటే. వావ్, సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ బండిది అండ్ దిగిలేస్తుంది ఈ పాట్ హోల్స్లో పడ్డప్పుడల్లా. అలాగే ఫ్రంట్ 37 mm అండ్ బ్యాక్ సైడ్ మోనోషాక్ ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ 160-150cc కూడా నేను చూడలేదు, బాగుంది. మంచి సస్పెన్షన్ ఉన్న బండి చూస్తుంటే 125cc దిస్ ఈజ్ ద బెస్ట్ వే. హ్యాపీ కొనుక్కోండి ఎక్స్ట్రీమ్ 125Rని. ఎక్స్ట్రీమ్ 125లో హైలైట్ అన్నమాట క్రూజ్ కంట్రోల్ ఈసారి. సో జస్ట్ మనం అనుకున్న దగ్గర క్రూజింగ్లో ఉంచి ట్యాప్ చేసి కింద కనుక మనం ప్రెస్ చేసామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 69-70 దగ్గర అలా ట్యాప్ చేసేసరికి క్రూజ్ అవుతుంది అనమాట. నేను యాక్సిలేటర్ వదిలేసాను కదా, చూడండి ఎలా తిన్నగా వెళ్తుందో. సో హ్యాండిల్ బార్ కూడా వదిలేస్తాను చూడండి ముందు నా ట్రాక్టర్ని క్రాస్ చేసిన తర్వాత. భయం అవసరం లేదు, ఇది సెన్సార్ త్రూ వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం సెన్సార్లు మనం పాడవకుండా చూసుకుంటే మ్యాక్సిమం ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి టెక్నాలజీని. సో తిన్నగా వెళ్ళిపోతుంది, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది.
సో హైవే మీద హ్యాపీగా మీరు ఇలా కూర్చొని క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకుంటే అలా తిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది. కావాలంటే అప్ చేసుకుంటే మన స్పీడ్ కూడా పెంచుకోవచ్చు ఇలా పైకి ట్యాప్ చేస్తూ ఉంటే. సో భయం ఏం అవసరం లేదు. దీన్ని రిలీజ్ చేయాలంటే బ్రేక్ మీద, క్లచ్ మీద, యాక్సిలేటర్ మీద మీరు చేసి జస్ట్ ట్విస్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఆగిపోతుంది క్రూజ్ కంట్రోల్. అంతే, భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. క్రూజ్ కంట్రోల్ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ కనుక కొంటే ఎంజాయ్ చేయండి ఇది. సో ఫ్యూచర్లో అన్ని వెహికల్స్లో రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఈ బండి మీద నా ఒపీనియన్, మంచి టైర్స్ ఉన్నాయి, డ్యూయల్ ఛానల్ ABS, మరే 125cc లేదు, క్రూజ్ కంట్రోల్ ఉంది, రోడ్ మోడ్స్ ఉన్నాయి. సో మంచిగా ఇంజిన్ అయితే మనం పర్ఫామ్ చేస్తుందని మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. మోర్ ఓవర్ మంచి లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. మీరు కనుక మీ ఆఫీస్ పర్పస్ మీద డైలీ కమ్యూట్ చేయడానికి, లేదంటే చిన్న చిన్న లాంగ్ రైడ్ సిటీ కమ్యూట్లో యూస్ చేసుకోవడానికి, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా అండ్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి కనుక తీసుకుందామని చూస్తున్నట్లయితే ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. హ్యాపీగా కొనుక్కోండి. సో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే డ్యూయల్ ఛానల్ ABSకి పెడుతున్నారు మీరు 1,30,000 రూపాయలు. సో అదర్ దెన్ మీరైతే మాత్రం సింగిల్ ఛానల్ ABS తీసుకోండి. సో మీరు కనుక అంత పెట్టలేని అనుకున్నట్లయితే ఐ థింక్ అది ఇంకా తక్కువకే వచ్చేస్తుంది, 1,18,000, 1,20,000 దగ్గరలో. ఫైనల్గా ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తున్నాను. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.